హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక కమర్షియల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఆ ఇంటికి మనకు వెస్ట్ సైడ్లో 30 ఫీట్ రోడ్, సౌత్ సైడ్లో 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సౌత్ సైడ్లో మనకు కమర్షియల్ షెటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆ హౌస్ అయితే సేల్ అయింది. ఆ కార్నర్ హౌస్ సేల్ అయింది. మనకు ఈ కార్నర్ హౌస్ అయితే సేల్కి ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలన్నిటి మాట్లాడుకుందాము. ఇంటి ఫ్రంట్ సైడ్ అండి ఇది సౌత్ సైడ్లో మనకు 40 ఫీట్ రోడ్ ఉంది. చూసుకోవచ్చు, చుట్టూ ఇల్లు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అలాగే మనకు వెస్ట్ సైడ్లో 30 ఫీట్ రోడ్ ఉంది. అలాగే ఈ ఇంటి పక్కన మరో వెస్ట్ సైడ్ ఇళ్ళు అయితే ఇంకా 2 ఉన్నాయి. వాటి గురించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి సాగర్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలన్నిటివి మాట్లాడుకుందాము. 133 చదరపు గజాలున్న ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 24 ఫీట్లు, 50 ఫీట్లు, రోడ్ సైడ్ 24 ఫీట్లు, డెత్ అనేది 50 ఫీట్లు. ఇప్పుడు మనము పార్కింగ్లోకి వచ్చాము. డెత్ అనేది 50 ఫీట్లు కాబట్టి పెద్ద పార్కింగ్ అయితే వచ్చింది మనకు. ఇందులో మనము 3 కార్లు అయితే సులభంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. స్టెప్స్కు స్టీల్ రైలింగ్ అయితే బిగించాల్సింది. ఈ పార్కింగ్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ చేయించారు. మంచి ఫ్లోరింగ్ అయితే చేయించారు. కన్స్ట్రక్షన్ పరంగా, వాస్తుపరంగా ఇల్లు బాగుంది. ఈ పార్కింగ్ అనేది మంచి విశాలంగా ఉంది. ఇది మంచి ప్రైమ్ లొకేషను. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. అలాగే ఇటువైపున మనకు ఒక బాత్రూమ్ అయితే ఉంది, అవుట్ సైడ్ బాత్రూము. ఈ బాత్రూమ్ అనేది కమర్షియల్గా ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పార్కింగ్ అనేది కూడా యూజ్ చేసుకోవడానికి, కమర్షియల్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, మంచి నల్ల గ్రానైట్తో చేయించారు. వీటికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇంకా బిగించాల్సి ఉంది. ఫైనల్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మనం కనుక ఇల్లు తీసుకుంటే వీళ్ళు మనకు తొందరలోనే కంప్లీట్ చేసిస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాం మనము. బాల్కనీలో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. చుట్టూ చూసుకోవచ్చు, ఇల్లు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఈ ఎలివేషన్ చూసుకోవచ్చు, మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించారు. డోర్స్ అయితే బిగించాల్సి ఉంది. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. హాల్ ముందర భాగం ఇది. హాల్ అయితే ఎల్ షేప్లో ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఎదురుగా మంచి ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఎల్ షేప్ దాటి ముందర భాగానికి వచ్చాము మనము. ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూము, కిచెను, పూజా రూము, డైనింగ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకు లెఫ్ట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. డైనింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూము. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. 100% వాస్తుపరంగా కట్టిన ఇల్లు ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. వెంటిలేషన్ కొరకు విండో ఇచ్చారు. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. ఈ హౌస్ అనేది ఔటర్ రింగ్ రోడ్కి మనకు కేవలము 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ హౌసెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మనం బయటకు వచ్చాము. ఇది కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఫైనల్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మళ్ళీ మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇది డైనింగ్ ఏరియా, హాల్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో ఒక విండో కూడా ఉంది. ఇక్కడ మనకు పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు. ఇందులో మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పక్కనే ఓపెన్ కిచెన్ ఉంది.
కిచెన్ చూసుకోవచ్చు, మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు గ్రాసరీస్ కొరకు. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. అలాగే పూజా రూమ్ వెనక మనకు స్పేస్ అయితే చాలా ఉంది. ఇక్కడ మనకు సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్లో ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ అనేది యూటిలిటీస్ కొరకు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా సీట్అవుట్ ఏరియా లాగా కూడా వాడుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది. తిరిగి మనము కిచెన్లోకి వచ్చాము, మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఈ హాల్ అనేది చిన్న సైజు ఫంక్షన్ లాంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది కిచెను, పూజా రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము. మొదట మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది, ఒక విండో కూడా ఉంది. ఇందులో మనకు తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. మనం మళ్ళీ బయటకు వచ్చాము, హాల్లోకి వచ్చాము. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఆర్చి. ఇక్కడ మాస్టర్ బెడ్రూము, డైనింగ్ ఏరియా, కిచెన్ రూమ్, పూజా రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, నార్త్ సైడ్ విండో. ఇది ఆర్చి, అది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 24 ఫీట్లు 50 ఫీట్లు. దీని ధర చెప్తున్నారండి 1,10,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాము. వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. స్టెప్స్ పైన మనకు రేకుల రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వర్షం రాకుండా ఉండడానికి. అలాగే మనకు 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.